వచ్చినప్పటి నుంచి ఒక్కోటి తెంపుకుంటూ వస్తుంటే అప్పుడే నిన్ను వేసేయాల్సింది. భయపెట్టి వదిలేసాం, అదే తప్పైపోయింది. అంత తొందరగా అన్ని వదిలేసిపోతాననుకున్నావా? నేను జరిపించను ఈ జల్లికట్టు. ఇక ఈ ఊర్లో ఎవడు జరిపిస్తాడో నేను చూస్తా. మా నాన్నని చంపింది నువ్వే అని తెలియగానే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాల్సిందే. కానీ నువ్వు ఇప్పుడు చావకూడదు. మా నాన్న ప్లేస్లో నేను జరపబోయే జల్లికట్టును చూసే నువ్వు చావాలి. కుదిరితే నువ్వు సంపాదించిన డబ్బు, అధికారం, పేరు అన్నీ పోగొట్టుకుని 20 ఏళ్ల కిందట ఎలా మా నాన్న ముందు చేతులు కట్టుకుని నించున్నావో అలాగే ఈ ఊరి జనం ముందు నిన్ను తలంచి నించోబెడతా. నువ్వే కాదు, ఎవడొచ్చినా సరే నన్ను ఆపలేరు. నీతో పాటు నీ వంశంలో ఏ మగాడినైనా వచ్చి ఆపమనరా, నీ వల్ల కాకపోతే. పెద్ద మనిషి పందెం కట్ట దగ్గర చచ్చిపడితే జల్లికట్టు ఎట్లా చేస్తావు నేను చూస్తా. నేను జరిపించని ఈ జల్లికట్టు ఊర్లో ఇంకెవరూ జరిపించకూడదు. సంతోషంగా తప్పకుండా వస్తాం బాబు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరమైనా జరుగుతుందో లేదో. సుమారు 20 సంవత్సరాల కిందట మన చంద్రాపురం, కొబ్బరిలంక ఇలా అన్ని గ్రామాల నుండి కలిసి వచ్చిన ఈ పెద్ద మనుషుల నేతృత్వంలో జరిగే ఈ జల్లికట్టు చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది. చూడడానికి సిద్ధంగా ఉండండి. ఏంటయ్యా 3వ నెంబర్ టోకెన్ ఇచ్చావు? నీకు అసలు పనే చేత కాదు. నా ఎద్దు 100 మంది ఉంటే గానీ రంకిలేదు. 100 రూపాయల టోకెన్ ఇయ్యా. ఏంటి మామ, ఆ తర్వాత ఏం జరిగింది? ఒకడు కులం కోసం చేస్తాడు, ఒకడు పదవుల కోసం చేస్తాడు. మనమైన మనుషుల్లో ఉందాంరా. బతికేటప్పుడు ఎలాగో మంచిగా బతకలేదు మా నాన్న. కనీసం చచ్చేటప్పుడైనా చెడ్డ పేరు లేకుండా చావని. నువ్వు జల్లికట్టు జరిపించు మావా, మిగతాది నేను చూసుకుంటాను. అట్లాడుతున్నారు ఎంతసేపు? రా త్వరగా. గుడి ఎద్దుల్ని ప్రధాన ద్వారం గుండా కట్టువిప్పి పంపించాలని కోరుతున్నాము. అందరూ జాగ్రత్తగా పట్టుకోండి. రంకెలేసేప్పుడు దూరంగా ఉండి పట్టుకోవడానికి ప్రయత్నించండి. అందరూ బాగా సంతోషంగా జరుపుకోండి. ఇలాంటి జల్లికట్టు మీరు ఎక్కడ